హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం చాలా గొప్పది. ఎందుకంటే విశ్వావసు అన్న పదానికి అర్థం ఏంటంటే విశ్వానికి నివాసాన్ని కలిగించినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఆ భగవంతుడు. ఆ భగవంతుని పేరు మీద ఈ సంవత్సరం మనం ఉగాదిని జరుపుకోవడం, ఈ సంవత్సరాన్ని కలిగి ఉండడం మనకెంతో సంతోషకరమైన ఆనందదాయకమైన విషయం. ఉగాది తెలుగు లోకిలలో జరుపుకునే తొలి పండగ, నూతన సంవత్సరం. అది ఉగాది అనగానే ఫ్రెండ్స్ మనకు గుర్తొచ్చే విషయాలు రెండు. ఒకటి ఉగాది పచ్చడి, రెండు పంచాంగ శ్రవణం. ఉగాది పచ్చడి మన పెద్దలు షడ్రుచులతో చేసే ఎంతో రుచికరమైన పచ్చడి. షడ్రుచులు ఏమిటి? తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. ఇలా 6 రుచుల సమ్మేళనమే ఈ ఉగాది. ఈ ఉగాది పచ్చడి ఎలాగైతే ఈ 6 రుచులతో మిళితమై ఉందో మన జీవితం కూడా ఇలా ఈ షడ్భావాలతో మిళితమై ఉంది అని అర్థం. ఒక్కొక్క రుచి మన జీవితంలో ఒక్కొక్క భావానికి సంకేతం. రెండో విషయం ఏంటంటే పంచాంగం. పంచాంగం మనం చూడగానే మనం చూసేది ఆదాయ వ్యయాలు మరియు కందాయ ఫలాలు. కందాయ ఫలాలు అంటే ఏ నెలలో ఏదైనా ఉంటుంది, బేస్ సంఖ్య, సరి సంఖ్య అని మనం చూస్తుంటాం. సో ఫ్రెండ్స్, నేను మీకు చెప్పేది ఏంటంటే ఆదాయ వ్యయాల గురించి ఆలోచించద్దు, కందాయ ఫలాల గురించి కలత చెందద్దు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనకంతా మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుందాం. ఈ సందర్భంగా మీకు ఆత్రేయ గారు చెప్పినటువంటి ఒక్క మాట చెప్తున్నాను. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అన్నారు. సో మనం ఆలోచించినంత మాత్రాన జరిగేది జరగక మానదు, అది ఎలాగైనా జరుగుతుంది. సో ఆదాయ వ్యయాల గురించి ఆలోచించకండి, కందాయ ఫలాల గురించి కలత చెందకండి. మన పని మనం సక్రమంగా చేద్దాం, ఫలితాన్ని భగవంతుడికి వదిలేద్దాం. సో మీ అందరికీ మరొకసారి విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మీరు, నేను, మనము అనుకున్న పనులన్నీ సక్రమంగా జరగాలని, మంచి ఫలితాలను పొందాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.